నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై త్వరలో బ్లూ ప్రింట్. ప్రాజెక్టులపై చర్చలో సీఎం చంద్రబాబు వెల్లడి. దుగ్గిరాలలో 2 వేర్వేరు కేసుల్లో 2 నిందితుల అరెస్ట్. సుమారు 38 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం. ఉమ్మడి జిల్లాలో పాల కేంద్రాల్లో అధికారుల తనిఖీలు. శాంపిల్ సేకరణ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. లిక్కర్ స్కామ్ కేసులో దోషులకు కఠిన శిక్షలు పడాలి. అధికారం కోసమే కాదు, రాజకీయ పార్టీల సేవకులుగా చేరాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివి మాధవ్ సూచన. ప్రశ్నిస్తే పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం సరికాదు. రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల అభిప్రాయం. నదుల అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇచ్చే బాధ్యత తనదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో సాగునీటి రంగంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. నదుల అనుసంధానం వల్ల నీటి సమస్యలు తగ్గుతాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. కొందరు రాజకీయం కోసమే నీటి సమస్యలను తీసుకొస్తున్నారని మండిపడ్డారు. భూమిని జలాశయంగా మార్చి నీటి సంరక్షణ చేయాలని ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నట్లు సీఎం చెప్పారు. గేట్లు పెట్టలేక నీళ్లన్నీ వెళ్ళిపోతున్నాయి, కొట్టుకోమైంది. ఆ గేటు పెట్టడానికి టెండర్ పిలిచారు. టెండర్ పిలిస్తే ఎవడు రాకపోతే 2 సీజన్ల ఒక గేటు పెట్టలేని పరిస్థితి, ప్రభుత్వం పైన విశ్వాసం లేకుండా కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాని పరిస్థితి. అక్కడి నుంచి పోలవరం డయాఫామ్ వాల్ కొట్టుకోబోయే పరిస్థితి, దాన్ని ఐడెంటిఫై చేయని పరిస్థితి. అదే మరిగా మీకు ఇప్పుడే చెప్పాను, చింతలపూడి ఒక ప్రాజెక్టు కాదు, అన్ని ప్రాజెక్టులు కూడా సమస్యల్లో ఉంటే నేను ఆ రోజు యుద్ధ పేరు పెట్టి ప్రారంభించింది ముచ్చుమర్రి దగ్గర ప్రారంభించాను. శ్రీకాకుళం వెళ్ళి ఏదైతే మనం వంశధారి దగ్గరికి వెళ్ళి ఎండ్ చేసి ఫేజ్ 2లో మళ్ళీ చైతన్యం తేవాలని నేను అనంతపూర్ జిల్లాకు ప్రారంభించి నంద్యాలకు వచ్చాను. అధ్యక్ష, రాజమండ్రి కల్తీపాల ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ, యానిమల్ హస్బెండరీ అధికారులలో కదలిక వచ్చింది. రాజధాని ప్రాంతమైన ఉమ్మడి గుంటూరు జిల్లాలో పాల సేకరణ పాయింట్లపై డ్రైవ్ నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ అధికారి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఫ్రీజర్లను పరిశీలించారు. పాల నమూనాలు సేకరించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాల కేంద్రాల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. మిల్క్ సంబంధించి మ్యానుఫ్యాక్చర్ లెవెల్ నుంచి రిటైలర్ లెవెల్ దాకా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇన్స్పెక్షన్లో భాగంగా ఈరోజు గుంటూరు పట్టణంలో ఉన్న తర్వాత నీలా వెంకయ్య డైరీని ప్లస్ ఇంకా 2 డైరీని చెక్ చేయడం జరిగింది. ఆశ్చర్యకర విషయాలు ఏంటంటే వీళ్ళందరూ కూడా ఫ్రీజర్లు వాడుతూ ఉన్నారు. ఆ ఫ్రీజర్లో వాడే గ్లైకాల్ ఏందనేది సర్టిఫికేట్ లేకుండా ఫ్రీజర్లు అలౌ చేయం. మెకానిక్లను పిలిపించి ఇథిలిన్ గ్లైకాల్ వాడుతున్నారా, ప్రొపలిన్ గ్లైకాల్ వాడుతున్నారా అని తెలుసుకున్న తర్వాతే ఫ్రీజర్ని అలౌ చేస్తాము. తర్వాత ఏంటంటే మెయిన్ ఏం జరుగుతుందంటే పాలు పల్లెటూరు నుంచి తీసుకొని వచ్చి వీళ్ళు వెన్న తీసి తెల్ల ప్యాకెట్లో ప్యాక్ చేసి అమ్ముతూ ఉన్నారు. అది చట్ట విరుద్ధం. వీళ్ళు ఎవరికి ప్యాకింగ్ చేసే లైసెన్స్ లేదు. అలా చేయదలుచుకుంటే ప్యాకింగ్ లైసెన్స్ తీసుకొని లేబుల్ ప్రకారం ఏ ఫ్యాట్ పర్సెంటేజ్ ప్రకారం అమ్ముతున్నారు, ఏ పెరుగు అమ్ముతున్నారని లేబుల్ డిక్లేర్ చేసి అమ్మాలి. ఏది పడితే అమ్మడానికి వీల్లేదు. అట్లాంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మేము అన్ని ప్యారలల్లో కానీ అన్ని సెంటర్లో మ్యానుఫ్యాక్చర్ లెవెల్ నుంచి అన్ని లెవెల్స్లో శాంపిల్ తీయడం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా పాలు పెరుగు శాంపిల్ తీస్తూ ఉన్నాం. ఎనాలిసిస్కి ల్యాబొరేటరీకి పంపించి ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్టు వారెంట్ జారీ అయింది. గుంటూరు మొబైల్ కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
పోలీసులు ఇచ్చిన నోటీసులకు సునీల్ నాయక్ స్పందించకపోవడంతో ఆయనను అరెస్టు చేసేందుకు గుంటూరు పోలీసులు బీహార్ వెళ్లారు. అయితే అక్కడ హైకోర్టు ట్రాన్సిట్ వారెంట్కు నిరాకరించింది. దీంతో పోలీసులు ఇక్కడ అరెస్టు వారెంట్ పిటిషన్ వేశారు. దుగ్గిరాల పోలీస్ స్టేషన్ పరిధిలో 2 వేరువేరు దొంగతనాల కేసుల్ని ఛేదించారు. 2 నిందితుల్ని అరెస్టు చేసి 38 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళగిరి పట్టణ పరిధిలో దుగ్గిరాల గ్రామంలో ఈ నెల 19, 20 తేదీల్లో 2 వేర్వేరు దొంగతనాలు జరిగినట్లు ఫిర్యాదు అందింది. ఈ కేసులో కేదారేశ్వరరావును అరెస్టు చేసి 16,32,000 విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో ఇమడాబత్తిని గోపిని అరెస్టు చేసి 20 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వక్కుల్ జిందాల్ తెలిపారు. నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. సో ఒకటి క్రైమ్ నంబరు 23/26, ఇది 19th ఫిబ్రవరి అంటే కొన్ని రోజుల క్రితమే చింతలపూడి గ్రామంలో జరిగింది. దాంట్లో అరౌండ్ 20 లక్షల ప్రాపర్టీ దొంగతనం చేయడం జరిగింది. సో బయట డోర్ పగలగొట్టి లోపల బీరువా పగలగొట్టి ఎవరు లేని సమయంలో ఈ దొంగతనం చేయడం జరిగింది. ఈ కేసులో మనం అన్ని ఆధారాలు సేకరించాము. ఇమీడియట్గా క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ పంపించడం జరిగింది. దీంట్లో వచ్చిన ఫింగర్ ప్రింట్స్ బట్టి ఈరోజు ఇమడాబత్తిని గోపి అనే అతను ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి ఇంటాక్ట్ ఏదైతే ప్రాపర్టీ పోయిందో ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ 20,40,000 వర్త్ 136 grams గోల్డ్ ఆర్నమెంట్స్, అదేవిధంగా 378 grams వెండి వర్త్ 1,11,000 ఇతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇతని మీద కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆల్రెడీ ఒక కేసు ఉంది. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ వక్తల కార్యశాల 3 అంచెల్లో నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు. గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలకు చెందిన బీజేపీ వక్తల వర్క్షాప్ ను ఆయన ప్రారంభించారు. రాజకీయ పార్టీ అంటే కేవలం అధికారం కోసం పనిచేయడం కాదని, ప్రజలకు సేవ చేయడంలో ముందుండాలని చెప్పారు. పార్టీ సిద్ధాంతం నుంచి ప్రభుత్వం అందించే పథకాల వరకు ప్రతి అంశంపై బీజేపీ కార్యకర్తకు పూర్తి అవగాహన కల్పించడమే ఈ వర్క్షాప్ ముఖ్య ఉద్దేశమని వివరించారు. లడ్డూ కల్తీ విషయంలో బాధ్యులు చట్టపరమైన శిక్ష నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. మన దేవాలయాల వ్యవస్థని నాశనం చేసే ఒక పెద్ద కుట్ర జరిగింది రాష్ట్రంలో. ఆ విధంగా వ్యూహాత్మకంగా జరిగింది. విశ్వాసాన్ని, నమ్మకాన్ని సన్నగిల్లిగే ఒక ప్రయత్నాలు, ఏమీ జరగదని ఒక ప్రయత్నం కూడా ప్రజలకు చూపించాలని చెప్పి సుమారు 200 దేవాలయాల్ని అనేక రకాలుగా విధ్వంసం చేసే ప్రక్రియ జరిగింది. దీంతోపాటు వ్యవస్థల నిర్వీర్యం చేసే విధంగా ఒక వ్యవస్థ జరిగింది. దాంట్లో లడ్డూ కూడా ఒక అంశమే. పరకామణి కానీ, లడ్డు కానీ, ఏవైతే సేవలు ఉన్నాయో స్వామివారి సేవల్ని తగ్గించడం కానీ, ఏవైతే దేవాలయ భూములు ఉన్నాయో వాటిని అన్యక్రాంతం చేయడం కానీ, అన్య మతస్థులు తీసుకొచ్చి చొప్పించే ప్రయత్నం కానీ, ఇటువంటి అనేక రకాల కార్యక్రమాలు జరిగాయి. తప్పనిసరిగా వీటన్నిటిపై విచారణ చేసి వాళ్ళని శిక్షించాలి. దాంతోపాటు ఈ వ్యవస్థల్ని తిరిగి నిర్మాణం చేసే దిశగా ఇప్పటికే మేము అనేక రకాల విషయాలు చెప్పడం జరిగింది. రాబో కాలంలో ఆ విధమైన వ్యవస్థ నిర్మాణం కోసం జాతీయవాద సంస్థలు అడుగులు వేస్తున్నాయి. ఆ విధంగా వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్లో అటువంటి ఒక మంచి వాతావరణం, ఆధ్యాత్మిక వాతావరణం ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా దేశంలో అన్ని దేవాలయాలు ఉన్నాయి. అయితే పక్కనున్న తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటకలో ఆ దేవాలయాల వైభవం ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంటే దురదృష్టం మన యొక్క దేవాలయాల వ్యవస్థ ఆ విధంగా వెళ్ళట్లేదు. తప్పనిసరిగా మన దేవాలయాల వ్యవస్థ ద్వారా ఏదైతే టెంపుల్ టూరిజం ఉందో దాన్ని పెద్ద ఎత్తున తీసుకొచ్చే ప్రయత్నం. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలు వాస్తవమా కాదా అని శాసనమండలిలో బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో సభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. రాయలసీమకు గత ప్రభుత్వం ఏమీ చేయలేదని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. సభలో సభ్యులు ప్రశ్నలు వేసి వాటికి సమాధానం ఇచ్చేలోపే గందరగోళం సృష్టించడం ఏంటని అన్నారు. వాళ్ళు ప్రశ్న వేసే ముందు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద అడిగితే ఇది తిరిగి మన మెడకు చుట్టుకుంటుందా లేదా అన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉండాలి అధ్యక్ష. లేకుండా ప్రశ్నలేసి వాస్తవాలు వినడానికి వాళ్ళకు ఓపిక లేకుండా పోతే దానికి మేమెట్లా బాధ్యులం అధ్యక్ష? ప్రశ్న వేసే ముందు ఆలోచించుకోవాలి. ఇందులో దోషులు ఎవరు, తప్పు చేసింది ఎవరు, సమసాక్షిగా నిజాలు వెలుగులోకి వస్తే ఎవరు ఇబ్బంది పడతారని వాళ్ళకి వాళ్ళ నాయకుడి మీద
ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో ఇవాళ అర్థమైంది అధ్యక్ష. సభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఏమీ చేయలేదు అని ఈరోజు వైఎస్ఆర్సీపీ నిరూపించింది అధ్యక్ష. ఏదైనా ఆ సమస్యకు వచ్చి ప్రశ్నకు వచ్చి మేము చెప్పిందే మీరు వినాలని అంటే అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్తే గౌరవ ముఖ్యమంత్రి చెప్తే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గురించి ఆపాదిస్తే మేము గౌరవ ముఖ్యమంత్రి అన్నారా అంటే కాదు మేము చెప్పింది మీరు మీరు అంటే ఆయన అవలేపుకుంటారు ముఖ్యమంత్రి గారు చెప్పారని దాన్ని డైవర్షన్ చేస్తూ అంటే ముఖ్యమంత్రి గారితో ఇద్దరు మాట్లాడుకుని ఆలోచించబడి రాష్ట్ర ప్రజలను తగడ పెడితే చూస్తూ ఊరుకోవాలి అధ్యక్ష. ఒక ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై కొంతమంది మతోన్మాదులు జరిపిన పిరికి పందల దాడిని తప్పుపడుతున్నట్లు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి తెలిపారు. వివిధ రాజకీయ పార్టీలతో పాటు విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నిరసన తెలిపితే పార్టీ కార్యాలయాలపై దాడులకు పాల్పడడం కరెక్ట్ కాదని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. కేంద్రంపై ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు కార్పొరేట్ శక్తులకు ఊతమిస్తూ ప్రజలకు తీరని నష్టం తెస్తున్నాయని చెప్పారు. ప్రజాస్వామ్యవాదులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని అన్నారు. ప్రజాస్వామ్య హక్కులు కొన్ని ఉంటాయి, వాళ్ళు నిరసన చేశారు, 2 ముఖ్యమైన అంశాల మీద చేశారు. కానీ దానికి వ్యతిరేకంగా ఈ విధంగా పార్టీ కార్యాలయాల మీద దాడి చేయటం, ఎందుకంటే నేను హిందూ కాలేజీ లెక్చరర్గా చేశాను 25 ఏళ్ళు. రోజు ఆఫీసు టీ తాగితే ఈ ఆఫీస్ ఎప్పుడు దాడి జరగడం నేను ఇంతవరకు చూడలే. కనుక దాన్ని మనందరం ప్రజాస్వామ్యవాదులు అందరం ఏ పార్టీ అధికారులను ఖండించాలని నేను కోరుతాను. 1-2 రాళ్ళు వేస్తా ఉంటే గేట్ల దగ్గర అడ్డంపడి ఉన్న పరిస్థితి. ఈలోపు వాళ్ళు స్లోగన్స్ ఇస్తా ఉన్నారు, మేము స్లోగన్స్ ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి. పోలీసు వాళ్ళు ఏమంటారు, మస్తానుల్ గారు మీరు కూర్చోండి సార్, మీరు అరుమాకండి, పెద్దదైతే అంటారు. పెద్దదైతే తలుపులు తీయను ముందు మేము కూడా చూసుకుంటాం, మేము కూడా మాదేందో కాంగ్రెస్ పార్టీ ఏందో, బీజేపీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద ఏ విధంగా దాడి చేస్తారో ఈ విధమైన దాడిని మీరు ప్రోత్సహిస్తారో దగ్గరుండి అని చెప్పి పోలీసు వాళ్ళతో మాట్లాడటం జరిగింది. సిఐ గారికి అక్కడి నుంచి ఫోన్ చేయడం జరిగింది. వాద ప్రతివాదాలు జరిగినాయి. ఈలోపు పార్టీ ఆఫీస్ బయటన ఒక ఫ్లెక్సీ ఉంది. పార్టీ జిల్లా కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు ఆ ఫ్లెక్సీ బయట ఉంటుంది ఆటో స్టాండ్ దగ్గర. దాన్ని పీకి దాన్ని ఇరక్కొట్టి ఆ ఫ్లెక్సీని అప్పటికప్పుడు పెట్రోల్ కిరోసిన్ వేసి దాన్ని తగలబెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఏటీ అగ్రహారం బ్రాంచ్ నూతన భవన ప్రారంభోత్సవం జరిగింది. బ్యాంకు చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి ఈ భవనాన్ని ప్రారంభించారు. బ్యాంక్ చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి ఈ భవనాన్ని ప్రారంభించారు. 45 కోట్ల రూపాయల టర్నోవర్తో ఏటగ్రహారం బ్రాంచ్ సేవలు అందిస్తుందని ఆయన చెప్పారు. సేఫ్టీ లాకర్ సౌకర్యంతో పాటు ఇతర బ్యాంకింగ్ సేవలను తమ కస్టమర్లకు మెరుగుగా అందించడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో బ్యాంక్ జనరల్ మేనేజర్ రామకృష్ణ, రీజనల్ మేనేజర్ శ్రీనివాస్, బ్రాంచ్ మేనేజర్ మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా 45 కోట్ల వ్యాపారంతో ఈరోజు బ్యాంకు చాలా అభివృద్ధి చెందింది గత 3.5 సంవత్సరాలు. ఈ సందర్భంగా ఏటీ అగ్రహారం శాఖ యొక్క ఖాతాదారులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ దేశంలోనే 2వ అతిపెద్ద గ్రామీణ బ్యాంకు, అలాగే రాష్ట్రంలో కూడా 2వ అతిపెద్ద బ్యాంకు. 1351 శాఖలతోటి 1,32,000 కోట్ల వ్యాపారంతో దాదాపుగా 1,30,00,000 ఖాతాదారులను కలిగి ఉంది ఈరోజు. సో ముఖ్య ఉద్దేశం, గ్రామీణ బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశము గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు మరియు అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి పేద ప్రజలకు కూడా వివిధ రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని అందిస్తూ వారికి బ్యాంకింగ్ కార్యకలాపాలను అందించడానికి ప్రోత్సహిస్తూ ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టేటువంటి వివిధ రకాలైనటువంటి సంక్షేమ పథకాలను కూడా అమలుపరచడంలో గ్రామీణ బ్యాంకు చాలా ముఖ్యమైన భూమిక నిర్వహిస్తుంది. ఇంకా కస్టమర్లందరికీ ఇంకా మెరుగైన సదుపాయాలు కలిగిస్తూ మెరుగైన సేవలు అందించడానికి నూతన భవనంలోకి విత్ లాకర్ అండ్ స్ట్రాంగ్ రూమ్ ఫెసిలిటీస్తో మేము ముందుకొచ్చాము. అలా కాకుండా మిగతా బ్యాంకులతో పోల్చుకున్న అన్ని బ్యాంకులతో ధీటుగా అనేక రకాల సదుపాయాలు, మేము అనేక రకాల రుణాలు కానీ డిపాజిట్లు కానీ అందిస్తున్నాము. డిపాజిట్లు కూడాను ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్కు ఇంకా ప్రిఫరెన్షియల్ రేట్తో ఇంకా అత్యధిక వడ్డీ రేట్లతో మేము డిపాజిట్ రేట్లు
మీద అత్యధిక వడ్డీ రేట్లు చెల్లిస్తున్నాము. అలాగే అన్ని రకాల రిటైల్, ఒక క్రాప్ లోను, అగ్రికల్చరల్, సెల్ఫ్ హెల్ప్ గ్రూపే కాకుండా, గోల్డ్ లోనే కాకుండా అన్ని రకాల రిటైల్, ఎంఎస్ఎంఈ లోన్స్ కూడాను సదుపాయాలు ఇక్కడ అన్ని బ్యాంకులకు దీటుగా అందిస్తున్నాము. 2023లో సత్తెనపల్లి సంక్రాంతి లాటరీ టికెట్ అవినీతి కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కోర్టుకు హాజరయ్యారు. గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ముందు రిమాండ్ వాయిదాకు ఆయన వచ్చారు. ఈ కేసులో ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కోర్టు సమన్లు వచ్చినప్పుడు కోర్టుకు హాజరు కావాలని అంబటికి న్యాయమూర్తి తెలిపారు. డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో గుంటూరు ట్రాఫిక్ పోలీసుల కోసం ప్రత్యేక దృష్టి రక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 150 రక్షణ సన్ గ్లాసెస్ ను ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగింది. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ తీవ్రమైన ఎండ, దుమ్ము మధ్య విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగకరమని పేర్కొన్నారు. ఆసుపత్రి ప్రతినిధులు, పోలీసు సిబ్బంది మరియు వారి కుటుంబాలకు ఉచిత కంటి పరీక్షా శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ పోలీస్ అందరికీ ఈ మంచి క్వాలిటీ సన్ గ్లాసెస్ ఇవ్వడం జరిగింది, కూలింగ్ గ్లాసెస్, అదేవిధంగా హ్యాట్ అండ్ వాటర్ బాటిల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ కూలింగ్ గ్లాసెస్ చాలా మంచి క్వాలిటీవి. సో అందరూ కూడా ప్రాపర్గా వాడండి. సో ట్రాఫిక్లో పనిచేయడం అనేది చాలా కష్టము. సో పోలీస్ డిపార్ట్మెంట్లో కష్టమైన ఉద్యోగము. సో అక్కడ రోడ్డు మీద నిలబడి ఎండ్లో పని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సమ్మర్స్ వస్తున్నాయి, సో ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అంతా పొల్యూషన్లో, డస్ట్లో, ఎండలో నిలబడి అక్కడ పని చేయాల్సి ఉంటుంది. సో అందరూ కూడా మీరు బాగా చేస్తున్నారు. గుంటూరులో ట్రాఫిక్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రోడ్స్ ప్రాబ్లమ్. దీంతో పాటు మనకి ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, సిజిహెచ్ఎస్ అండ్ అదర్ ఇన్సూరెన్సెస్ కూడా ఎంపానల్మెంట్స్ ఉన్నాయి. సో మీరు అవన్నీ అవైల్ చేసుకొని సర్వీసెస్లో ఐ కేర్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ మీ ప్రొఫెషన్ కింద మీరు ఎండనక వాననక కాన్స్టెంట్గా డస్ట్కి, సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతుంటారు. మీరు నైట్ డ్యూటీస్లో నైట్ గ్లేర్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఐ ప్రొటెక్షన్ అనేది మీకు చాలా అవసరం. కాబట్టి దానికి మీరు రెగ్యులర్ ఐ చెకప్స్ అనేది చేసుకుంటూ ఉంటే మీ ఐ సేఫ్టీ అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు సేఫ్గా, మీ ఐ సేఫ్టీగా ఉంటుంటే అలాగే కమ్యూనిటీ కూడా సేఫ్గా ఉంటుంది. సో యువర్ కాన్స్టెంట్ డెడికేషన్ అండ్ సెల్ఫ్లెస్. హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్ 2026-27 అడ్మిషన్లకు సంబంధించిన ప్రవేశ కరపత్రాన్ని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్ పై ప్రత్యేక శ్రద్ధ వహించి తరగతులు, స్టడీ అవర్స్, ఎంసెట్ కోచింగ్ తక్కువ ఫీజులతోనే అందిస్తుందని అన్నారు. కళాశాల ఇంటర్మీడియట్ ఇన్ఛార్జ్ డాక్టర్ ఏ మంజుశ్రీ మాట్లాడుతూ మార్చి నెల 23వ తారీఖు నుంచి ఎంసెట్ ఉచిత కోచింగ్ను కళాశాలలో అందిస్తున్నామని, ఆసక్తి ఉన్నవారు మార్కెట్ సెంటర్లోని కళాశాలలో సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ పిఎం ప్రసాద్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ పి వేణుగోపాల్, రసాయన శాస్త్ర అధ్యాపకురాలు తిరుమల తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ మొదలైన గ్రూప్స్ వీటికి సంబంధించి క్లాసులు జరగడంతో పాటు స్టడీ అవర్స్ కూడా నిర్వహిస్తున్నారు. అలాగే ఎంసెట్ లాంటి పోటీ పరీక్షలు కూడా విద్యార్థుల్ని తయారు చేస్తూ ఉన్నారు. అందువల్ల ఈ అవకాశాన్ని గుంటూరు నగరం అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలని హృదయపూర్వకంగా కోరుతూ మరి విజయవంతంగా మరి కాలేజీ సెక్రటరీ సిహెచ్ రామకృష్ణమూర్తి గారు, అలాగే ప్రెసిడెంట్ సోమయాజీ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా ఈ కోర్సెస్ అన్ని విజయవంతంగా నడుస్తుంది. అలాగే ముఖ్యంగా ఫ్యాకల్టీకి సంబంధించి ఎంతో నైపుణ్యం ఉన్నటువంటి అధ్యాపకులు కళాశాలలో పనిచేస్తున్నారు. అందువల్ల ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు వినియోగించుకోవాలని నేను హృదయపూర్వకంగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్ బాధిత రైతులతో ఈ నెల 28వ తేదీన సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వెల్లడించింది. ఈ మేరకు రైతు సంఘాల ప్రతినిధులు కంచుమటి అజయ్ కుమార్, అప్పారావు, నాగేశ్వరరావు, రామకృష్ణ,
గురువారం బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఔటర్ రింగ్ రోడ్ భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని చెప్పారు. జిల్లాలో 11 మండలాలు 40 గ్రామాల్లో భూసేకరణ చేసేందుకు ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. అయితే రైతుల పేర్లు వారి అంగీకారం లేకుండా గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం సరైన పద్ధతి కాదన్నారు. బాధిత రైతులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. 21 రోజు లోపు వాళ్ళకి మీ అభిప్రాయం చెప్పమని చెప్పారు. కానీ రైతులందరికీ అర్థం కాల. అంటే ఇది అంతా మర్మంగా దాచిపెట్టి ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్డు తీసుకుపోవటం అనేది దేనికి దీనికి అర్థమవుతుందో రైతులకు అర్థం కాకుండా పరిస్థితి ఉంది. అందుకని రైతు సంఘంగా, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల 3 సంఘాలుగా మేము ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ స్టేడియం పక్కన గల సిఐటి కార్యాలయంలో ఈ యొక్క అమరావతి కింద ఈ ఔటర్ రింగ్ రోడ్డు కింద పోతున్న భూములు కోల్పోతున్న రైతుల సదస్సు జరగబోతున్నది. అందువల్ల ఈ ఏదైతే ఈ 11 మండలాలకు సంబంధించిన రైతులందరూ హాజరు కావాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంటే ఈ విధంగా భూసేకరణ తీసుకునేటప్పుడు రైతులను కంగారుగా హడావుడిగా చేయాల్సిన అవసరం ఏంటి? దానికి గ్రామసభ జరపాలా, వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలా? ఇదేం లేకుండా భయప్రాంతులకు గురి చేసే విధంగా మీరు ఇవ్వకపోయినా మేము లాక్కుంటామనే పద్ధతిలో ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డు కోసం ఎంత భూమి అయితే అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి, అంతకు మించి తీసుకోకూడదు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈ భూముల్లో చెరువు పొరంబోగా భూములు ఉన్నాయి, అలాగే దేవాదాయ భూములు ఉన్నాయి, ప్రభుత్వ పొరంబోగా భూములు ఉన్నాయి, సాగు చేస్తున్నటువంటి పేద రైతులు ఉన్నారు. వీళ్ళకి సంబంధించి కూడా ప్రభుత్వం 2013 భూసేకరణ చట్ట ప్రకారం వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. అలాగే దాని మీద ఆధారపడినటువంటి వ్యవసాయ కార్మికులు ఉన్నారు, వాళ్ళందరికి కూడా నష్టపరిహారం ఇవ్వాలా. వ్యవసాయ కార్మికులకి, చేతివృత్తిదారులు ఎవరైతే భూమి మీద ఆధారపడి నివసిస్తూ ఉన్నారో వారందరికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి దీనికి రేపు 28వ తేదీన ఫిబ్రవరి 28వ తేదీన జరిగినటువంటి సదస్సుకి రైతులు, అలాగే కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా సంస్థ అధ్యక్షులు నల్లక శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ నెల 28 మార్చి 1న 2 రోజుల పాటు పౌరాణిక కళాకారుల సాంస్కృతిక సంక్షేమ సంఘం 29వ వార్షిక వేడుకలు నిర్వహించనున్నట్లు నల్లక శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా నల్లక శ్రీనివాసరావు మాట్లాడుతూ మొదటి రోజు సాయంత్రం డాక్టర్ ఫన్నీ కుమార్ సినీ గీతాలతో ప్రారంభమై శ్రీ గణపతి మహత్యం, గయోపాఖ్యానం, శ్రీ రామాంజనేయ యుద్ధం, సత్య హరిశ్చంద్రలోని సన్నివేశాలను ప్రదర్శిస్తారన్నారు. రెండవ రోజు బాలనాగంలోని ఫకీర్ సన్నివేశం, ప్రముఖ కళాకారులతో సత్యహరిశ్చంద్ర పూర్తి నాటకం జరుగుతుందని, కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు, పుర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. అందరూ ఆహ్వానితులేనని, కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో సనిశెట్టి సాంబశివరావు, చెన్నుపాటి కృష్ణారావు, ఏవిఎస్ ప్రసాద్, డాక్టర్ రమణ, ఏలూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రజలకు గుంటూరు పౌరాణిక కళాకారుల సంక్షేమ సంఘం వారు 29వ వార్షికోత్సవం సందర్భంగా గుంటూరులో ఉన్న ప్రేక్షక దేవుళ్లకు, కళాకారులకు, కళాభిమానులకు ఈ నెల 28 మార్చి 1వ తారీఖు 2 రోజులు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పౌరాణిక గొప్ప ప్రదర్శనలు జరుగుతున్నాయి. కావున ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఐఎఫ్టియు గుంటూరు నగర కమిటీ ప్రముఖ నాయకులు కామ్రేడ్ రాగి శ్రీనివాసరావు సంస్మరణ సభ సంగడిగుంట ఎల్ఆర్ నగర్లో జరిగింది. ఈ సభకు అఖిల భారత రైతు కూలీ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ వేల్పూరి నరసింహారావు అధ్యక్షత వహించారు. ఈ సభలో కామ్రేడ్ రాగి శ్రీనివాసరావు చిత్రపటానికి ఐఎఫ్టియు జాతీయ నాయకులు కామ్రేడ్ పి ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడుతూ, కామ్రేడ్ రాగి శ్రీనివాసరావు తన అన్న రాగి సుబ్బారావుతో కలిసి ప్రజల సమస్యల మీద పోరాటాలు నిర్వహించారని అన్నారు. పేరేచెర్ల తదితర ప్రాంతాల్లో పత్తి మిల్లుల కార్మికుల సమస్యల మీద పోరాడి విజయాలు సాధించారని అన్నారు.
డీఈఓ సలీం బాషా నగరపాలక సంస్థ గుంటూరు రూరల్ మండలంలోని జెడ్పీ స్కూళ్లను తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను, పుస్తకాలను పరిశీలించారు. విద్యార్థి దశలో పునాది అయిన 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించాలని సూచించారు. తద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించవచ్చని ప్రేరణ కల్పించారు. ఆ దిశగా ఉపాధ్యాయులు సైతం విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అగ్రవాల్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, డాక్టర్ కల్పనారెడ్డి, డాక్టర్ సులోచన పాల్గొన్నారు. తన ఫ్యామిలీ కోసం తన నిద్ర త్యాగం చేశాడు. పొద్దున్నే లేచి పేపర్ లేచి ఇన్ టైంలో స్కూల్ టైంలో స్కూల్కి వెళ్ళిపోతాడు. స్కూల్ ఎక్కట్లేదు. ఇప్పుడు చూస్తే మంచి శాస్త్రవేత్త అయ్యాడు. వినపడుతుందా? అర్థమవుతుందా మాట? మంచి శాస్త్రవేత్త, అలా మంచి టీచర్, ప్రొఫెసర్ అన్నమాట. మంచి ప్రొఫెసర్ అయ్యాడు. ఆ తర్వాత ఆయన చేసినటువంటి భారతదేశానికి, ప్రపంచానికి చేసిన సేవలు గుర్తించుకొని ఆయనకి భారత ప్రభుత్వం ఆయన రాష్ట్రపతి పోస్ట్ ఇచ్చింది. మనం ఆయన జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం కోటిపాడు నందు జనసేన ప్రధాన కార్యదర్శి ఏఎంసీ డైరెక్టర్ కటకంశెట్టి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కటకంశెట్టి విజయలక్ష్మి మాట్లాడుతూ గురువారం నుంచి మార్చి 10వ తేదీ వరకు ఈ నమోదు కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఈ సభ్యత్వం ద్వారా జనసేన పార్టీ గుర్తింపు మరియు గౌరవం దక్కుతుందని అన్నారు. పార్టీ కార్యక్రమాలలో క్రియాశీలకంగా పాల్గొనడమే కాకుండా 5 లక్షల వరకు ప్రమాద బీమా వర్తిస్తుందని అన్నారు. ప్రజలందరూ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కటకంశెట్టి విజయలక్ష్మి పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఈ నమోదు కార్యక్రమం 10 రోజులు కొనసాగుతుంది. ఈ సభ్యత్వం చేయించుకున్నందుకు చాలామందికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. రాజకీయంగా లబ్ధి పొందే అవకాశం కూడా పవన్ కళ్యాణ్ గారు కల్పిస్తున్నారు. అలాగే సభ్యత్వం తీసుకున్న వారికి పార్టీలో మంచి గుర్తింపు, ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కోరుతున్నారు. అలాగే ఎక్కువ సభ్యత్వాలు చేసిన వారికి పార్టీలో మంచి ప్రాధాన్యత ఇస్తారు. ఈ ప్రయోజనాలన్నీ దృష్టిలో పెట్టుకొని గుంటూరు వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన వైద్య విజ్ఞాన ప్రదర్శనను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తనిఖీ చేశారు. ప్రదర్శన ఏర్పాటు పట్ల వైద్య కళాశాల ప్రిన్సిపాల్ను కలెక్టర్ అభినందించారు. ఎంతో విజ్ఞానదాయకంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తిలకించదగినదని చెప్పారు. విద్యార్థులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని ఆమె తెలిపారు. వైద్య విద్య పట్ల ఆసక్తి కలిగిస్తుందని పేర్కొన్నారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సుందరాచారి వైద్య విజ్ఞాన ప్రదర్శన వివరాలు తెలిపారు. సాధారణ వ్యాధులు, రక్తపోటు, మధుమేహం, వడదెబ్బ, ప్రమాదాలు, విష సర్పాలు కాటు నుండి అనాటమీ, ఫోర్స్నిక్, న్యూరాలజీ, కిడ్నీ, క్యాన్సర్ తదితర విభాగాలు, శరీర అవయవ నిర్మాణం, విద్యార్థులకు బోధన వంటి అంశాలను వివరించారు. వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఈ ప్రదర్శన ఫిబ్రవరి 2వ తేదీ నుండి జరుగుతోంది. ఈ నెల 28వ తేదీన ముగియనుంది. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ఆచార్యులు, వైద్య విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై త్వరలో బ్లూ ప్రింట్. ప్రాజెక్టులపై చర్చలో సీఎం చంద్రబాబు వెల్లడి. దుగ్గిరాలలో 2 వేర్వేరు కేసుల్లో 2 నిందితుల అరెస్ట్. సుమారు 38 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం. ఉమ్మడి జిల్లాలో పాల కేంద్రాల్లో అధికారుల తనిఖీలు. శాంపిల్ సేకరణ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. లిక్కర్ స్కామ్ కేసులో దోషులకు కఠిన శిక్షలు పడాలి. అధికారం కోసమే కాదు, రాజకీయ పార్టీల సేవకులుగా చేరాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివి మాధవ్ సూచన. ప్రశ్నిస్తే పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం సరికాదు. రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల అభిప్రాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.